రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు ఆధునిక సాగు విధానాలను కూడా అనుసరించాలని సూచించారు కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారులు. భూసారాన్ని పెంచి పచ్చిరొట్ట పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ప్రభుత్వం 50% సబ్సిడీతో అందిస్తున్న జీలుగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు అధికారులు. జీలుగ పంటతో రసాయన ఎరువుల వినియోగం తగ్గడంతో పాటు సాగు ఖర్చులు కూడా తగ్గుతాయని వివరించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా జీలుగ విత్తనాలను అందజేస్తామని తెలిపారు. మాకు 2.5 ఎకరాలకు ఒక బ్యాగ్ ఇస్తున్నారు పచ్చి రొట్టెలు. ఇది మేము వేయడం వల్ల మా భూసారం పెరుగుతున్నది, పచ్చి రొట్టెల్లో దిగుబడి పెరుగుతున్నది. అందుకొరకే మేము ఈ రైతులకు కూడా వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా సజెషన్ చేస్తున్నారు. దాని ప్రకారం మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. మాకు 50% సబ్సిడీలో అది మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. దీన్ని మేము తీసుకొని వేయడం ద్వారా మాకు పచ్చి రొట్ట ఎరువు మన భూమి సారవంతం అవుతున్నది. దాని ద్వారా మనకు దిగుబడి పెరుగుతున్నది. కనీసం ఒక 4-5 క్వింటాలు ఈ జీలుగు వేయడం ద్వారా 4-5 క్వింటాల దిగుబడి ఎక్కువ తీయగలుగుతున్నాం మేము గాడిలో. ఇది చాలా బాగుంది. గవర్నమెంట్ కూడా మాకు ఇది ఇవ్వడం, సబ్సిడీ ద్వారా ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. జీలుగా అనేది 2 రోజులు పడుతుంది టైము. మనం నారు పోసుకునే ముందు నారు ప్లస్ జీలుగా 2 కలిపి కలుపుకుని ఉంటాం. మనకు ఒక 1 month జీలుగా ఉత్పత్తి అవుతుంది. దాని ఫ్లవర్ వచ్చే వరకు జీలుగాను మనం పెంచి చేసినాక దాన్ని రోడవీడి తోటి సాల్వ్ చేసుకుంటే మనం ఓకే అవుతుంది. మనకు దీని వలన ఒక 2 DAP బస్తాలు వేసుకున్నట్టుగా యూజ్ అవుతుంది. పచ్చిరొట్ట ఎరువు అయినటువంటి జీలుగు విత్తనాల పంపిణీ చేపట్టడం జరుగుతుంది. మండలం మొత్తం గాను 270 క్వింటాల విత్తనాలు తెప్పించడం జరిగింది. ఇది 50% సబ్సిడీ పైన రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. 30 కిలోల బస్తాకు 2,452 రూపాయలు రైతు చెల్లించినట్లయితే దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పచ్చిరొట్ట ఎరువులు 30 కిలోల బస్తా 2.5 ఎకరాలకు చల్లుకోవడానికి సరిపోతుంది. మనకు 1 ఎకరాకు 4 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట భూమిలో దున్నడానికి దీని ద్వారా అందుతుంది. సుమారుగా 40 నుంచి 60 కిలోల నత్రజని మనకు భూమికి అందించడం జరుగుతుంది. తద్వారా సేంద్రియ కర్బన పదార్థం కూడా మనకు భూమిలో అందుబాటులోకి వస్తుంది.